నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సతీష్. SV6 న్యూస్ సమగ్ర సమాచార వార్ది ఈవినింగ్ న్యూస్కు స్వాగతం. ఇప్పుడు మనం ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ V6 డిజిటల్ వీళ్ళు ఇచ్చిన ప్రధాన వార్త, బీజేపీ బీఆర్ఎస్లో ముసలం, ఇరు పార్టీల్లో విలీన ప్రకంపనలు, స్పందించని బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వాలు, కవిత వ్యాఖ్యలు కరెక్టేనన్న రాజా సింగ్. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కావన్న మహేశ్వర్ రెడ్డి, కవిత చీలిక తర్వాత హరీష్ రావు నేతృత్వంలో మరొకటి, ఆమె బీజేపీపై బట్టకాల్చి మేదేస్తుందంటూ వ్యాఖ్య, అమెరికా టూర్లో మాజీ మంత్రి కేటీఆర్. ఒకే దెబ్బకు అంటే కవిత వ్యాఖ్యలతో ఇటు బీఆర్ఎస్లో కానీ అటు బీజేపీలో కానీ తీవ్ర చర్చాంశంగా మారింది. ఇప్పుడు ఆ సంగతి ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని తాను వ్యతిరేకించడంతోనే ఆగిపోయిందన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలో ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతూ, పెద్ద మొత్తంలో ప్యాకేజీ లభిస్తే బీజేపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీతోనూ కలిసిపోతారని ఆరోపించారు. బీజేపీ తరపున ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా బీఆర్ఎస్ వారు నిర్ణయిస్తారని కామెంట్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మినహా ముఖ్య నేతలు ఎవరూ స్పందించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా టూర్లో ఉన్నారు. మరో కీలక నేత హరీష్ రావు అందుబాటులోకి రావడం లేదు. ఇదిలా ఉండగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. కవిత అసంతృప్తి బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని అన్నారు. ఆమె అసంతృప్తి అనేది గత కొంతకాలంగా బయటపడుతోందని, ఇప్పుడు బహిరంగమైందని చెప్పారు. కవిత ఇటీవల పార్టీకి రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని తెలిపారు. పార్టీలో తన పాత్రను పూర్తిగా విస్మరిస్తున్నారనే అభిప్రాయం ఆమెలో ఉందంటున్నారు. కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లే తనకు ఇవ్వాలన్నది ఆమె ఆవేదన అని పేర్కొన్నారు. ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు తానే ట్రబుల్స్లో చిక్కుకున్నారని, పార్టీ క్యాడర్ సందిగ్ధంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వారి నమ్మకం రోజురోజుకి తగ్గిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా పతనం అవుతుందని, మచ్చలేని నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి రాబోతుందని చెప్పారు. కవిత బీజేపీపై బట్టకాల్చి మీద వేస్తుందని అన్నారు. రేవంత్ అడుగుజాడలోని కవిత నడుస్తుందా అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. కవిత చీలిక తర్వాత హరీష్ రావు నేతృత్వంలో మరో చీలిక రాబోతుందని జోషన్ చెప్పారు. బీఆర్ఎస్ పతనం వైపు వేగంగా పరిగెడుతుందని అన్నారు. ఒక్క మాటతో మొత్తం రెండు పార్టీలో కూడా అటు ఇటుగా పూర్తి స్థాయిలో ఒక రకమైన వాతావరణం నెలకొంది. ఇటు కవిత చేసిన వ్యాఖ్యలు, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అనే కుట్ర జరుగుతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో అయితే ప్రస్తుతానికి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. కేవలం బీజేపీ నేతలే గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తణుకున్నట్టుగా వాళ్ళు స్పందించడం అనేది మనం చూస్తున్నాం. ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ లేదు అంటే మరో నేత దీనిపై వ్యాఖ్యానించడం మనకు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా దీనిపై స్పందించారు. కేసీఆర్ మాయలోడు, మాజీ సీఎం కేసీఆర్ మాయలు చేసి కవితను కాంగ్రెస్కు పంపాలని చూస్తున్నారని, ఆయన మోసాలు తమ దగ్గర సాగవని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏదో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లోకి వస్తానని కవిత అన్నట్లు పేపర్లో చూశానని, ఆ ఎమ్మెల్యేలు వద్దు, ఆమె అవసరం లేదని అన్నారు. ఆయన తమకు అసెంబ్లీలో సరిపడా బలం ఉందని అన్నారు. ఇవాళ ఆయన జనగామ డీసీసీ ఆఫీస్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కవిత ఎపిసోడ్ అంతా పంపకాల పంచాది అని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్లు దాచుకున్నారని, ఇప్పుడు వాటి పంపకాల్లో తేడా వచ్చిందని చెప్పారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె వారెవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని పార్టీలకు అతీతంగా ఖండించి ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం పలికామన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని కోరితే ప్రధాని మోదీ పట్టించుకోలేదన్నారు. ఇన్ని పార్టీలు దేశ సమస్యగా పరిగణించి మద్దతు ఇస్తే బీజేపీ మాత్రం రాజకీయంగా వాడుకోవాలని చూడడం సరికాదన్నారు చామల. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తామని, మిగతా టైం అంతా అభివృద్ధి లక్ష్యం అన్నారు. అందుకే రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలం 100 సార్లైనా ప్రధాని మోదీని కలుస్తామన్నారు. ఢిల్లీకి వెళ్లేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రత్యేక విమానం కొనుగోలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. ఇది చామల వర్షన్. ఇక మరో నేత సామ రామ్మోహన్ రెడ్డి, ఆయన ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం బయటపడింది. నాకౌట్ మ్యాచ్లో బయటికి వచ్చిన కవిత, హరీష్ రావు ఎప్పుడైనా బీజేపీలోకి వెళ్ళొచ్చు. కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి.
ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న అక్రమ సంబంధం కవిత వ్యాఖ్యలతో బయటపడిందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదని ఆరోపించారు. కవిత నాకౌట్ మ్యాచ్లో బయటకు వచ్చారని అన్నారు. హరీష్ రావు ఎప్పుడైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు విమానం కొంటున్నారన్న గాలి మాటలు మాట్లాడుతున్నారని, సీఎం చేస్తున్నది సామాన్య ప్రయాణం మాత్రమేనని చెప్పారు. స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని తిరిగిన చరిత్ర కేసీఆర్దని అన్నారు. ప్రజల సొమ్ముతో గాలి మోటార్ కొనుక్కున్నది బీఆర్ఎస్ అని విమర్శించారు సామ రామ్మోహన్ రెడ్డి. ఈ విషయంలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి అయితే జరుగుతుంది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్లతో ఒక ప్రైవేట్ విమానం కొంటున్నారన్న వార్త కూడా ఇటు రెండు వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ వార్తను దుష్ప్రచారంగా కేవలం గాలి మాటలుగా మాత్రమే పరిగణించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక దీంట్లో మరో ముఖ్యమైన వార్త, మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. ఏంటంటే మావోయిస్ట్ నేత హిడ్మా అరెస్ట్. మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను ఒడిశాలోని కోరాపుట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోసమే దండకారణ్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. హిడ్మా టార్గెట్ చేపట్టిన ఆపరేషన్లో నంబాల కేశవరావు హతమయ్యాడు. అలాంటిది ఇప్పుడు భద్రతా దళాల మెయిన్ టార్గెట్ హిట్ లిస్ట్లో ఉన్న హిడ్మా పోలీసులకు చిక్కాడు. హిడ్మా అరెస్ట్ కావడం మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బ. ఆయన పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించారు. 1980లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామంలో జన్మించారు హిడ్మా. అమర పూర్తి పేరు మాడ్మి హిడ్మా. పిన్న వయసులోనే మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. 16 ఏళ్ల వయసులో 1996లో మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీలో సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత అతను చేసిన దాడులతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా మారారు. నంబాల కేశవరావు తరహాలోనే హిడ్మా కూడా గెరిల్లా యుద్ధ వ్యూహాలు పనడంలో సిద్ధహస్తుడు. 2010 దంతేవాడలో జరిగిన మావోయిస్టులు చేసిన దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల చరిత్ర ఇది అత్యంత పెద్ద దాడిలో ఒకటి. దీనికి హిడ్మా వ్యూహరచన చేశారని తెలుస్తుంది. 2013 దర్భాఘాట్ దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు సహా 25 మంది మరణించారు. ఇందులో సల్వాజుడం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు మాజీ కేంద్ర మంత్రి విసి శుక్లా కూడా ఈ దాడిలో మరణించడం గమనార్హం. అలాగే 2017లో సుక్మా జిల్లాలో జరిగిన మరో దాడిలోనూ 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2021లో బీజాపూర్ జిల్లాలో జరిగిన దాడిలో 22 మంది భద్రతా బలగాలకు సంబంధించిన జవాన్లు మృతి చెందారు. వీటన్నిటి వెనుక హిడ్మా వ్యూహం ఉందని తెలుస్తోంది. సుక్మా దాడి తర్వాత హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పదోన్నతి పొందారు. మావోయిస్ట్ నేతల్లో అత్యంత కీలకమైన నేతగా పేరున్న హిడ్మా కూడా ఈరోజు ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. నంబాల కేశవరావు ఏ విధంగా అయితే హిట్ లిస్ట్లో ఉన్నారో అదే రకంగా సేమ్ గెరిల్లా యుద్ధ పోరాటాల్లో సిద్ధహస్తుడిగా పేరున్న హిడ్మాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే పలు దాడులలో కీలకమైన పాత్ర పోషించడంతో పాటు వ్యూహంలో పనుల్లో దిట్టగా ఆయనకు పేరుంది. సో ఈయనను కూడా ఈరోజు అదుపులోకి తీసుకోవడంతో మావోయిస్టులకు ఇదొక పెద్ద ఎదురు దెబ్బగా తెలుస్తుంది. ఇవి V6 డిజిటల్లో ఉన్న ప్రధాన వార్తలు. ఇక దిశ ఒకసారి గమనిస్తే వీళ్ళు ప్రధానంగా మన టీడీపీ మహానాడు సంబంధించి దాన్ని ప్రధానంగా తీసుకున్నారు. కార్యకర్తలే నా బలం బలగం, అది మీ వల్లే సాధ్యమైంది, మహానాడు సూపర్ హిట్. నా కష్టం నా కోసం కాదు, నన్ను నమ్మిన జనం కోసం. కార్యకర్తలే నా బలం బలగం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన మహానాడు 2025 వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆఖరి రోజైన ఇవాళ మధ్యాహ్నం కడప శివార్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మహానాడు సూపర్ హిట్ అయిందని, విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరును అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించడానికే ఇక్కడ మహానాడు పెట్టామని, రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మార్మోగాలని పిలుపునిచ్చారు. మీ రుణం తీర్చుకుంటా, కార్యకర్తలు రుణం తీర్చుకుంటా అని తెలిపారు. అహంకారంతో విరవిగే వారికి గత ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. 2029లో ఇక్కడ 10కి 10 స్థానాలు సాధిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని తెలిపారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదన్నారు. తనకు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉందన్నారు. పాలకులు ఎలా ఉండాలో అనే దానికి టీడీపీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీ అన్నారు. మొన్నటి ఎన్నికల విజయంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఇక రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం, మీరు నా బలగమని మరొకసారి
చంద్రబాబు అన్నారు, నా కష్టం నా కోసం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జనసముద్రం కోసం అన్నారు. వైనాట్ గొడ్డలిపోటు అనేది మన విధానం కాదన్నారు. ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం అని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. క్లైమోర్మెన్కే భయపడలేదు, సమస్యలకు భయపడతానా అని ప్రశ్నించారు. ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. మన కలిసికట్టుగా ఉంటే భవిష్యత్తులో వైసీపీ అడ్రస్ గల్లంత అవుతుందని చంద్రబాబు జోష్యం చెప్పారు. ఇదిలా ఉండగా మహానాడు 3 రోజుల కార్యక్రమంతో పాటు బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తరలి వచ్చారు. చంద్రబాబు స్టేజీపై ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద పెట్టున నినాదాలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో 3 రోజుల పాటు గత 3 రోజులుగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఈరోజు ముగిసింది. సూపర్ హిట్ అయిందని చెప్పి చంద్రబాబు అలాగే ఇతర నేతలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలు మొదటిసారిగా కడపలో నిర్వహించారన్నమాట. సో ఈ కడప గడ్డ అనేది టీడీపీకి అడ్డాగా మారిందని నిరూపించడానికి తాము మహానాడు నిర్వహించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక మరో నేత నారా లోకేష్ ఏమన్నా చూద్దాం. ట్రెండ్ ఫాలో అవ్వం, సెట్ చేస్తాం. పౌరుషాల గడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. తెలుగు తమ్ముళ్ళు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు అదిరిపోయింది, పౌరుషాల గడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతుంది. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అని స్పష్టం చేశారు. జెండా పీకేస్తామన్నారు. ఇప్పుడు వారు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారని సెటైర్ వేశారు. వైనాట్ 175 అని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. అప్పుడు ఏ తప్పు చేయని మన ప్రజానాయకుని బంధించారు. ఇప్పుడు వారి నాయకుని ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లో ఉంచి తాళాలు వేసి బంధించారని జగన్ విమర్శించారు. 3 పార్టీలు ఉన్న కూటమిలో చిన్న పొరపచ్చాలు సహజమన్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. 2019లో విధ్వంస పాలన వచ్చింది, ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు. ప్రభుత్వం కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. అందరూ ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఒకరికి గుండెపోటు వచ్చింది, ఒకరు బాత్రూంలో కాలు జారి చెయ్యి విరగొట్టుకున్నారు అని లోకేష్ సెటైర్లు వేశారు. తాము రూపొందించిన 6 శాసనాలు అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడూ మా ఇంటి తలుపు మీకోసం తెరిచి ఉంటుందన్నారు. రాజమండ్రి జైల్లో ఆయనను చూసి చాలా బాధ వేసిందన్నారు. ఆ పరీక్షను ఎదుర్కొని తిరిగి గెలిచారని లోకేష్ పేర్కొన్నారు. ఇక ఏపీ వార్తల్లో రేషన్ షాప్ నుంచే నిత్యావసరాలు. విజయవాడలోని 218 షాపుల్లో ట్రయల్ రన్ పూర్తి. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేలా వ్యూహం. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. సో రేషన్ షాపుల నుంచే నిత్యావసరాలు అందించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు చేస్తుంది. దానిలో భాగంగా రాష్ట్ర మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇవాళ విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోజ్ మిషన్తో పాటు ఎలక్ట్రానిక్ కాంటా పనితీరును మంత్రి నాదెండ్లతో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ ఘోర్ స్వయంగా పరిశీలించారు. ఆ విధానానికి మా ప్రభుత్వం స్వస్తి. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. గతంలో రేషన్ వస్తువులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు పంపిణీ జరిగేదని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో మాయ చేసిందని విమర్శించారు. దీనివల్ల వేల కోట్ల దుర్వినియోగం అయ్యేలా చేశారని ఆయన ఆరోపించారు. దీంతో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురుచూసే విధానానికి తమ ప్రభుత్వం స్వస్తి పలికిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వాస్తవానికి అది కూడా కరెక్టే. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ షాపు వెహికల్ ఎప్పుడో టైం పెట్టుండొచ్చు, కానీ ఆ ఎదురుచూపులు అనేది తప్పే అవకాశం ఉందని మంత్రి అంటున్నారు. డైరెక్ట్గా ఒక టైం అంటే పర్టికులర్ టైం రేషన్ షాప్ ఓపెన్ చేసి ఉంటాయి, ఆ షాప్కి వెళ్ళి మీరు ఆ టైంలో వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా ఈసారి ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విశేషం. రాజారెడ్డి వల్లే వైఎస్ఆర్ లెజెండ్. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్. ఆయన ఓ ప్రజానాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లెజెండ్ అయ్యారంటే ఆయన తండ్రి రాజారెడ్డి ప్రోత్సాహం వల్లనేని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నేడు వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఆమె ఘన నివాళులు అర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల, సాహసానికి మారుపేరని కొనియాడారు. వైఎస్ఆర్ని ప్రజానాయకుడిగా రాజారెడ్డి తీర్చిదిద్దారని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి ఒక ప్రజానాయకుడు. ప్రజా సమస్యలపై రాజారెడ్డికి ఎంతో చిత్తశుద్ధి ఉండేదన్నారు.
నేను ఆయన దగ్గర నుండి చూశానని గుర్తు చేశారు. గంటల తరబడి ప్రజల సమస్యలు వినేవాడని, వాటిని పరిష్కారం అయ్యే వరకు నిద్రపోయేవాడు కాదని ఆయన సేవలు కొనియాడారు. ప్రజల కోసం ఎన్నో విద్యా సంస్థలు కట్టించారని, ప్రజలకు ఆసుపత్రి కూడా నిర్మించి ఇచ్చారన్నారు. ప్రజల కోసం ఇంత చేసిన రాజారెడ్డి స్ఫూర్తి మాకు నేటి తరానికి ఎంతో ఆదర్శమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. మరో ముఖ్యమైన వార్త ఏంటంటే, ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్లో కంఫర్ట్గానే ఉన్నాం, మా పార్టీపై మాట్లాడే హక్కు మీకు లేదు. ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ఫైర్. తెలంగాణ కాంగ్రెస్పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే హక్కు, అర్హత రెండు కవితకు లేవని విమర్శించారు. తమ పార్టీలోని నేతలంతా సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. మా పార్టీలో తాము చాలా కంఫర్ట్గా ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాల ముందు క్లియర్ చేసుకోవాలని ఈతో పలికారు. దమ్ముండి తన లేఖలు ఎలా బయటకు వచ్చాయో, ఎవరు బయటకు తెచ్చారో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ తరహా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనా అని, ఆ రెండు పార్టీలతో తెలంగాణ ఎప్పటికీ ప్రమాదమేనని ధ్వజమెత్తారు. మరో వార్త చూద్దాం. యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్. చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ నేరుగా ఢిల్లీ కార్యాలయం తరలింపు. పాక్ టూర్ ఫోటోలు పోస్ట్ చేయడమే కారణం. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ని ఇవాళ ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల వరకు ఉండి టూర్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. కానీ సన్నీ యాదవ్ నిబంధనల విరుద్ధంగా ఇటీవల పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలో నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన చెన్నై పోలీసులు, ఎన్ఐ అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. సన్నీ ఇంట్లో పోలీసుల సోదాలు. ప్రజల క్రితం ఎన్ఐఏ అధికారులు సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకుండ గ్రామానికి వెళ్లి అతడి ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. బయ్యా సన్నీ యాదవ్ 2 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు, అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరెవరిని కలిశాడు, అసలు ఎన్ని రోజుల వరకు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్లోడ్ చేశాడు అనే విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాగా బెట్టింగ్ యాప్స్ కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ సన్నీ యాదవ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించాడు. ఇది మనకి బన్నీ సన్నీ యాదవ్. చాలామంది యూట్యూబర్లకి ఈయన గురించి తెలిసిన విషయమే. అయితే పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ ఒక బైక్ రైడ్ చేసి ఆ వీడియోలన్నింటిని అప్లోడ్ చేయడంతో మనోడు వార్తల్లో బాగా మరొకసారి వార్తల్లోకి వచ్చాడు. అంతకుముందు బెట్టింగ్ యాప్స్ వల్ల అందరికీ దీనిపైన అంటే సన్నీ యాదవ్ అనేది ఆయన గురించి మరింత ఎక్కువ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే, అంటే అటు పాకిస్తాన్ సంబంధించినట్టు కానీ ఇటు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కానీ ఎటువంటి వీడియోలు పోస్ట్ చేయొద్దని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసినా అవేమి వాటన్నిటిని బేఖాతరు చేస్తూ పాకిస్తాన్కి వెళ్ళి 2 నెలల పాటు అక్కడ ఉండి అక్కడ వీడియోలను, బైక్ రైడ్ చేసిన వీడియోలను ఇటీవల నెట్లో పెట్టుకున్నాడు. సో ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిపైన కంప్లైంట్ ఇవ్వడంతో మనోని చెన్నైలో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. చెన్నై ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. సో ఇటు బెట్టింగ్ యాప్స్, అటు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్ఐ కేసు సంబంధించి కూడా మనోడు పీకల లోతు కష్టాలు చిక్కున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. థ్యాంక్ యూ.